తిలక్ వర్మకి జరిగిన అవమానమే ఇప్పుడు చాలా మంది ప్లేయర్స్కి జరుగుతుంది. మీకు గుర్తుందా, తిలక్ వర్మ ఆడుతూ ఉంటే ముంబై ఇండియన్స్ కెప్టెన్ అండ్ అలాగే హెడ్ కోచ్ తీసుకున్న డిసిషన్తో తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్గా బయటకు వచ్చేసాడు. అవుట్ అవ్వకుండానే, గాయపడకుండానే బయటకు వచ్చేసాడు. అప్పుడు ఓకే, కానీ 2026లో చూసుకుంటే లాస్ట్ 5 డేస్లో ముగ్గురు ప్లేయర్స్ను కూడా అలాగే పంపించేశారు. నెంబర్ 1 బీబీఎల్లో మహమ్మద్ రిజ్వాన్ ఆడుతూ ఉన్నాడు, సరిగ్గా ఆడట్లేదు, సరైన టైం అని అనుకున్నారేమో, రిటైర్డ్ అవుట్గా బయటకు పంపించేశారు ఆ మ్యాచ్లో. ఇంకా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో కూడా 2 ప్లేయర్స్ని ఇలా చేయడం జరిగింది. వాళ్ళు చాలా హట్ అయ్యారు మామ. అందులో జాన్ 13న నెంబర్ 1 ఆయుషి సోని, తను ఆడుతూ ఉంది కానీ రిటైర్డ్ అవుట్గా బయటకు పంపించేశారు. అండ్ అలాగే అందరి ఫేవరెట్ అయిన హర్లిన్ డియల్ కూడా ఇలాగే జరిగింది. జాన్ 14న అగైనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆడుతున్నప్పుడు తను కూడా ఆడట్లేదు అనుకున్నారేమో, కెప్టెన్ అయితే అలా బయటకు పంపించేసింది. ఇది ఒక పెద్ద ప్యాషన్ అయిపోయింది మామ. ఇలా రిటైర్డ్ అవుట్ చేస్తే వాళ్ళ ఫీలింగ్స్ అయితే బాగా హర్ట్ అవుతాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.